హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి స్మైల్స్. ఈ రోజైతే మన ఛానల్లో నా మార్నింగ్ టు ఈవినింగ్ లాగా అయితే చూపిస్తాను. ఈ రోజైతే మా పిల్లల కోసం ఇక్కడైతే మేతి పరోటా అయితే చేస్తున్నానండి. రోజు నిజంగా నాకే అలా అనిపిస్తుందో మీకు కూడా అలా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఏం చేస్తున్నావు, రేపు లంచ్ బాక్స్ లోకి ఏం చేస్తున్నావు అనేసరికి నాకు ఎంత టెన్షన్ వస్తుందంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అన్న ఆలోచనే రోజు అనమాట. ఏం చేసినా నచ్చదండి. ఇడ్లీ అయితే ఇడ్లీయా అంటారు, దోశ అయితే దోశ అంటారు. ఆ ఇంకేం చేయను నేను. మనకేమో సౌత్ ఇండియన్స్, మనకి ఇడ్లీ దోశ ఇలాంటివే కదా మనకి టిఫిన్ అంటే. ఇక్కడ నార్త్ సైడ్ ఫుడ్ అంతా కూడా వీళ్ళు కోరుకుంటారు అనమాట. రోటీస్ ఇవన్నీ కూడా నాకు ఎర్లీ మార్నింగ్ చెయ్యాలన్నా కొంచెం పనిలా అనిపిస్తుంది. అంటే మనకు అలవాటు లేదు ఈ పని కదా. సో ఈ మేతి పరోటా, ఈ ఏంటి పాలక్ పన్నీర్ పరోటా ఇవన్నీ కూడా ఈ నార్త్ సైడ్ ఫుడ్ లో ఇష్టపడతారనమాట. ఏం చేస్తాం మరి, ఇంకా నిజంగా ఇడ్లీ దోశ వేసి ఇచ్చిన బాక్స్ లో ఎలా ఎలా పెట్టినా అలాగే తీసుకొస్తూ ఉంటారు. సో అందుకని మేతి పరోటా అంటే ఇద్దరికి కూడా చాలా ఫేవరెట్ అనమాట. అందుకే ఇంకా నిన్న మెంతికూర తెచ్చారనమాట మా హస్బెండ్. కర్రీ వండకుండా అలా ఉంచేసి ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్ కి అదే మేతి పరోటా లంచ్ బాక్స్ లోకి పంపిద్దామని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ నేను మెంతికూర శుభ్రంగా వాష్ చేసేసి కట్ చేస్తున్నాను అనమాట. అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పరోటా మంచిదేలేండి, హెల్త్ కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం మెంతి కూర తింటారు చక్కగా, ఇందులో కొత్తిమీర అన్ని వేస్తాం కాబట్టి రోటీ కూడా హెల్దీయే కాబట్టి బాగుంటుంది. ఇదే చపాతీ పిండి కలపడానికి ఒక బేసన్ లో గోధుమ పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమంది మేతి పరోటా చేస్తారన్నది కామెంట్ చేయండి. చాలా సింపుల్ ఏనండి, బాగుంటుంది. బట్ ఎర్లీ మార్నింగ్ విజ్జు 6 కల్లా వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇందులోకి కొంచెం కారం, పసుపు, ఉప్పు, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్ గా ఆయిల్ వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుని సరిపడినంత వాటర్ వేసుకుని ఇలా చపాతీ పిండి కలిపేసుకోవాలండి. మనకి ఇప్పుడు ఇంకా మేతి పరోటాకి పిండి రెడీ అయిపోయింది. దీన్ని అయితే మూత పెట్టి పక్కన పెట్టేశాను కాసేపు. అలా కొంచెం సెట్ అయింది అనుకోండి, మనకి పరోటాలు చాలా స్మూత్ గా టేస్టీగా వస్తాయి అనమాట. చేసిన వెంటనే కన్నా చేసేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే పిండి మనకి బాగా సెట్ అవుతుంది అనమాట. ఈ మెతి పరోటా చాలా టేస్టీగా ఉంటుందండి. వితౌట్ చట్నీ కూడా తినేయచ్చు అనమాట. అంత హెల్దీ రెసిపీ. బట్ ఎర్లీ మార్నింగ్ 6 కల్లా విజ్జు వెళ్తుంది, 9 కేమో శశాంక్ వెళ్తాడు కాబట్టి ఇద్దరికి ఒకే టైం అయితే బాగుండేది. 9 కి అయితే చక్కగా చేసేసేదాన్ని. ఇంక ఈ రోజు ఏమైందంటే శశాంక్ తో పంపించే టిఫిన్ అమ్మ అన్నది విజ్జు. సో ఇంక ఇద్దరికి శశాంక్ బ్యాగ్ లో పెట్టి పంపించేస్తాను. మార్నింగ్ విజ్జు అయితే వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళిపోయింది. మీకు తెలిసిందే కదా, ఇంకా నార్త్ సైడ్ స్కూల్స్ అన్ని కూడా హాఫ్ డేసే ఉంటాయి. అంటే 9కి వెళ్ళిన పిల్లలు అయితే 3కి వస్తారు, 7కి వెళ్ళిన పిల్లలు అయితే కనుక 1:30కి అలా వచ్చేస్తారు అనమాట. ఇక్కడ అయితే ఇందులోకి సింపుల్ చట్నీ చేస్తున్నానండి. ఇది కూడా ఛత్తీస్గఢ్ స్పెషల్ చట్నీ అనమాట. అంటే ఏమి లేదు, పచ్చి చట్నీయే. ఇది బాగుంటుంది బాగానే, కొంచెం అలవాటు అవ్వాలి కానీ స్టార్టింగ్ లో ఏంటి చట్నీ అనిపిస్తుంది, బట్ బాగుంటది. పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లి రెమ్మ, టమాటాలు, ఉప్పు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. టమాటా కొత్తిమీర చట్నీ. ఇంకా ఫ్రై చేయడం, ఆయిల్ వేయడం ఇవేమి ఉండవు అనమాట. ఇవి చక్కగా పెసరు పిండితో పకోడీలు అవి వేసుకున్న, అదే ఇక్కడైతే మంగోడీస్ అంటారనమాట. చీలా అంటారు. అదే చీలా అంటే మనం బియ్య పిండి ఉంటది కదా, బియ్య పిండితో చేస్తారనమాట. అలాంటి రెసిపీస్ లోకి చట్నీ అయితే వేసిస్తూ ఉంటారనమాట ఆంటీ వాళ్ళు. చూసి ఒకసారి చట్నీ నాకు స్టార్టింగ్ లో నచ్చేది కాదు, వాళ్ళు చేసి ఇస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం టేస్ట్ చేసినప్పుడు బాగుంది కదా అనిపించేది అనమాట. అలా నాకు కూడా అలవాటు అయిపోయింది. నేను కూడా ఏదైనా ఇటు సైడ్ టిఫిన్స్ ఏమైనా చేశాను అనుకోండి, ఈ చట్నీయే చేసేస్తాను అనమాట. ఇంకా పిల్లలకి ఇంకా ఈ చట్నీ చేసి పక్కన పెట్టేసి ఇంకా టీ పెట్టాను అనమాట. టీ అంటే మా వారికి హెయిర్ కటింగ్ అవి చేయించడం, కలర్ వేయడానికి ఒక ఆయన వస్తారనమాట. ఆయన కోసం అయితే ఇక్కడ టీ పెట్టాను. టీ పెట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే ఇచ్చేసాను. ఇంకెక్కడైతే ఇప్పుడు చపాతీలు అయితే కాల్చాలి. మేతి పరోటాలు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా అవుతుందండి రోజు నాకు. నా పనులన్నీ కూడా అలా మెల్లగా పిల్లలకు వెళ్ళే వరకు కొంచెం కంగారుగా చేసుకుంటాను.
సరే రిలాక్స్ అవుదాం అనేసరికి మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకునేసరికి టైం అయిపోతుంది. మళ్ళీ అమ్మో స్కూల్ నుంచి వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళకి వంట చేసేయాలి, ఏం చేయాలి ఇదే ఆలోచన ఉంటది. మా వారు ఉంటే గనక ఇది చేయాలి చేయని చెప్తారు కాబట్టి నాకు ఇంక టెన్షన్ ఉండదు. లేకపోతే గనక ఏం వండాలా అనేసి ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇంక ఈ రోజు అయితే మా వారు బయటకు వెళ్తున్నారు, ఇండోర్ వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రోజు ఏం వండాలా అని ఆలోచిస్తూ ఉంటాను. ఇక్కడైతే నేను పరోటాలు అయితే కాల్ చేసి ఇద్దరి బాక్సుల్లోకి సర్దేశాను అనమాట. ఇక ఈ కొత్తిమీర టమాటా పచ్చడి అయితే వేసేస్తున్నాను. మీరు పిల్లలకి ఎలాంటి టిఫిన్స్ అయితే సింపుల్ గా చేస్తారు అన్నది, ఎలాంటి టిఫిన్స్ అయితే సింపుల్ గా అయిపోతాయి అన్నది నాకు కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే అందరికీ అన్ని వచ్చి ఉండాలని ఏమీ లేదు కదా, ఒక్కొక్కరికి కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి రెసిపీస్ అయితే నార్త్ సైడ్ బాగా చేస్తారండి. మేతి పరోటా, అలాగే పన్నీర్ పరోటా, ఇలాంటివి కూడా చాలా బాగా చేస్తారు. పూరీలు, ఇవన్నీ చోలే మసాలా కర్రీస్ ఇవన్నీ కూడా బాగా చేస్తారు. నేను కూడా ఇక్కడికి వచ్చాక ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే వీళ్ళ కోసం, పిల్లల కోసం అనమాట. ఏమండి ఇక్కడైతే శశాంక్ పాలు కల్పించేసాను, వాళ్ళ డాడీ తీసుకెళ్లిపోయారు దించడానికి. ఇక్కడైతే ఈ రోజు ఆఫ్టర్నూన్ అయితే కోడిగుడ్లు ములక్కడ కర్రీ వండేసాను. ఇంకా అన్నము, చారు పెట్టాను అనమాట. ఇక్కడైతే నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే తింటున్నాను అనమాట. ఈవినింగ్ 3 కల్లా. ఇంకా ఆ ఈవినింగ్ ఇంకా మా విజ్జు వాళ్ళు బర్త్డే పార్టీకి వెళ్ళాలి. వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అంట. సో గిఫ్ట్ కొంటకి 7 షాప్ వచ్చాము. 7 షాప్ అంటే చూపించాను కదా, లాస్ట్ 2-3 వీడియోస్ లో చూపించాను. మాకు దగ్గరలో ఒక ఏరియాలో 7 షాపులు ఉంటాయి అనమాట. రకరకాల షాపులు, బట్టల షాపులు, కూరగాయల షాపులు, అదే కిరాణా, ఈ ఫ్యాన్సీ స్టోర్ ఇలా ఉంటాయి అనమాట. ఇవన్నీ కలిపి ఒక 7 ఉంటాయి. ఇది అందుకని 7 షాప్ అని అంటారు. సో ఇక్కడికే వస్తాము. మాకు ఏం కావాలన్నా మా వారు లేకపోతే ఇంకా ఆయన ఉంటే మేము దేనికి బయటకు వెళ్ళడం అవసరం లేదు, ఆయనే తెచ్చేస్తారనమాట. ఇంకొచ్చిన తర్వాత బట్టలు ఉంటే కొన్ని ఆర్ఎస్ఎన్ లోపల ఇక్కడ శశాంక్ని తీసుకురావడానికి పిలుస్తాకు వచ్చాను అనమాట. ఎందుకంటే బర్త్డే పార్టీకి వెళ్ళాలి, స్నానం చేయొద్దు కానీ రా అని చెప్పేసి. ట్యూషన్కి వెళ్ళొచ్చిన వెంటనే ఆడుకోవడానికి వెళ్ళిపోతాడండి. ఆటలంటే ఎంత పిచ్చి అంటే ఇంకా ఆడుకుంటే ఆకలి కూడా వేయదు మా వాడికి. అన్నం కూడా అడగడు అనమాట. అన్నం, టిఫిన్, ఈ స్నాక్స్ అని ఏది అడగడు. ఆటలు ఉంటే చాలు అనమాట. ఇంకా రెడీ అయిపోయి పిల్లలైతే బర్త్డే పార్టీకి వెళ్ళిపోయారు. ఇంకెక్కడ నేనేం చేశాను, మార్నింగ్ ములక్కాడ కర్రీ ఉంది కదా, కొంచెం అందులో మా ముగ్గురికి ఒక 3 eggs పొడిచి లైట్ గా వాటర్ వేసి దగ్గరకంటే ఎగరనిచ్చేసాను అనమాట. ఇంకా కర్రీ అంటే సెపరేట్ గా ఏం వండక్కర్లేదు. ఒక్కొక్కసారి నేను ఇలానే చేస్తూ ఉంటాను. పక్కన అయితే నేను స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. నాకు ఎంత ఇష్టమో స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అండి. మన ఫస్ట్ ఛానల్లో కుకింగ్ ఛానల్ ఉంది కదా, అందులో ఇక్కడ నుంచి స్వీట్ కార్న్ రెసిపీస్ పెడుతూ ఉన్నాను అనమాట. చూడండి, స్వీట్ కార్న్ తో రైస్ చేశాను, పెట్టాను, చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సౌజీ సాందర రుచులు అనే ఛానల్ అనమాట. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడైతే గుడ్లు అయితే పొడిచి వేసేసి దగ్గరకంటే ఎగరనిచ్చేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో, వండకుండానే పొద్దున వండిన కూరతో ఇలా అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.